త్రేతాయుగంలో మంత్రశక్తి, ద్వాపర యుగంలో యుద్ధశక్తి ప్రబలంగా ఉండేవి. కానీ కలియుగంలో సంఘటిత శక్తియే ప్రధానమైనది. ఒకప్పుడు ఈ దేశంలోని రాజులందరూ సంఘటితంగా ఉన్న కారణంగా అనేక విదేశీ దాడులను ఎదిరించగలిగారు. మన రాజులలో అనైక్యత పెరిగిన కారణంగా విదేశీ పాలనలోకి వెళ్ళాం. మన దేశ ప్రజలలో ఐక్యత వచ్చి పోరాటం చేస్తేనే స్వాతంత్రం సంపాదించుకున్నాం. కనుక ఐక్యత అనేది మనకు అత్యావశ్యకం. సామర్థ్యమూలం స్వాతంత్రం, శ్రమమూలంచ వైభవం, న్యాయమూలం సురాజ్యాస్యాత్, సంఘమూలం మహాబలం. సామర్థ్యం కారణంగా స్వాతంత్రం, శ్రమ మూలంగా వైభవం, న్యాయం ఆధారంగా సురాజ్యము, సంఘటన ద్వారా మహాశక్తి లభిస్తాయి. అల్పానామపి వస్తూనాం సంహతి కార్యసాధిక తృణై గుణత్వమాపన్నై బధ్యంతే మతదంతినః. చిన్న చిన్న వస్తువులు కూడా ఒకటిగా ఏర్పడితే ఎంత పెద్ద పనులనైనా సాధిస్తాయి. కొన్ని గడ్డి పరకలు కలిసి తాడుగా మారితే మదపు టేనుగును కూడా బంధిస్తాయి. విడివిడిగా ఉన్నప్పుడు పెద్దగా ఏమీ చేయలేని వారు కూడా ఏకోన్ముఖంగా సంఘటితులై పనిచేసినప్పుడు అసాధ్యమైన కార్యములను కూడా సుసాధ్యము చేయగలరు. అయితే ఈ సంఘటన చేయడం కొంతకాలంలో పూర్తయ్యేది కాదు. ఇది నిరంతరంగా జరగవలసిన ప్రక్రియ. సంఘటన కార్యం పెరిగితే దుష్ట శక్తులు అణగారిపోతాయి. అందుకే సంఘటన కార్యం జరుగుతూనే ఉండాలి. స్వరాజ్యం రామరాజ్యం స్యాత్, లోక కళ్యాణ భావనం, లోకయతం లోకమాన్యం యతు సంఘటనాత్మకం. మన దేశం రామరాజ్యం అయి లోక కళ్యాణ కారకం కావాలంటే ఈ దేశం సుసంఘటితంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే లోకానికే ఆధారభూతం అవుతుంది. మన దేశం లోకమంతటా గౌరవింపబడుతుంది. అలా గౌరవింపబడాలంటే ఆదౌ సంఘటయేద్ రాష్ట్రం తత కాంక్షేత్ సమున్నతిం. సంఘశక్తి వినారాష్ట్రం కుతో స్యాత్ సమున్నతి. మొదట రాష్ట్రాన్ని సుసంఘటితం చేసి తర్వాత దాని అభివృద్ధిని అభిలషించాలి. సుసంఘటిత శక్తి లేకపోతే దేశం ఉండదు. దేశమే లేకపోతే దాని అభివృద్ధి ఎక్కడుంటుంది? కావున ఈ దేశ ప్రజలను సంఘటితం చేయాల్సిన అవసరం ఉన్నది. నరాష్ట్రం రాష్ట్రతాం యాతి యద్య సంఘటితా జనాః, నిదానం రాష్ట్ర భావస్య సుసంఘటిత జీవనం. ఏ దేశంలో ప్రజలు సుసంఘటితంగా ఉండరో ఆ దేశం తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. సుసంఘటిత జీవనమే రాష్ట్ర భావనకు మూలం. అంటే ఒక దేశం దేశంగా ఉండాలంటే ఆ దేశంలోని ప్రజలంతా సుసంఘటితంగా ఉండాలి. సంఘటిత సమాజంతో ఉన్న దేశం ఎన్ని దాడులనైనా ప్రకృతి విపత్తులనైనా తట్టుకోగలుగుతుంది. కావున ప్రతి పౌరులందరినీ సంఘటిత పరిచే పనిలో ఉండాలి. కుల మత వర్ణ వర్గ లింగ ప్రాంత భాష రాజకీయాలకు అతీతంగా ప్రజలను సంఘటితం చేయాలి. అప్పుడే దేశభక్తి భావన వెల్లివిరుస్తుంది. ధనధాన్య సుసంపన్నం స్వర్ణ రత్నాది సంభవం, సుసంహితం వినా రాష్ట్రం నహి స్యాత్ శూన్య వైభవం. ధనధాన్యాలతో సమృద్ధిగా ఉన్న స్వర్ణ రత్నాదులను కలిగి ఉన్న సంఘటిత సమాజం లేని దేశం వైభవ సంపన్నం కాజాలదు. అంటే ఐక్యత లేని దేశం అభివృద్ధి పొందలేదు. ఐక్యమత్యమే మహాబలం అని మన పెద్దల మాట. ఈ దేశంలో ఉన్న రాజుల ఐక్యత ఎన్నో దాడుల నుండి ఈ దేశాన్ని రక్షించుకోగలిగింది. దేవతలు ఐక్యత పొందిన తర్వాతనే రాక్షసులను జయించగలిగారు. కావున విజయశీలి అయిన సంఘటిత సమాజాన్ని నిర్మించడమే మన కర్తవ్యం కావాలి. సంఘటిత సమాజం నిర్మాణం కావాలని అనుకుంటున్నాం. మరి సంఘటిత సమాజం అంటే ఎలా ఉంటుంది? సమాన సుఖ దుఃఖానాం సమానోద్దిష్ట కాంక్షినాం తథా సమాన శ్రద్ధానాం సంఘ స్వాభావికో యతః. సమాన సుఖ దుఃఖాలు, సమాన ఉద్దేశ్యాలు, ఆకాంక్షలు, అలాగే శ్రద్ధా కేంద్రాల పట్ల సమాన గౌరవ భావాలు గలవారి సంఘటన సహజంగా జరుగుతుంది. ఒక దేశంలో ఉన్న ప్రజలు ఆ దేశీయులే అని చెప్పడానికి ఆ ప్రజల మనస్సులో సుఖ దుఃఖాల పట్ల, ఆశా ఆకాంక్షల పట్ల, శ్రద్ధా కేంద్రాల పట్ల సమాన భావన ఉండాలి. ఈ దేశానికి ఏది శత్రువో ఆ పౌరునికి అది శత్రువు కావాలి. ఈ దేశానికి ఏది మిత్రుడో ఆ పౌరునికి అది మిత్రువు కావాలి. ఆ దేశంలో జన్మించిన పూర్వ పుణ్యపురుషుల పట్ల, చారిత్రక సంఘటన పట్ల గౌరవ భావం ఉండాలి. అలా భావించని వారు ఏ దేశంలో ఉన్నా విదేశీయులుగానే గుర్తించబడతారు. సంఘటనా కార్యానికి ప్రేమ, నీతి, కార్యపద్ధతి, కర్తృత్వ శక్తి అనేవి 4 స్తంభాల వంటివి. వీటి ఆధారంగానే సంఘటన పెరుగుతుంది. వినా ప్రీతం వినా నీతి వినా సత్కార్య పద్ధతి వినా కర్తృత్వ శక్తించ సంఘో నైవ వివర్ధతే. ప్రేమ లేకుండా, నీతి లేకుండా, సత్కార్య పద్ధతి లేకుండా, కర్తృత్వ శక్తి లేకుండా సంఘటనా కార్యం వృద్ధి చెందదు. ప్రేమ అనురాగాలతో ప్రజలందరినీ దగ్గరకు తీసుకోవాలి. మన నీతి నిజాయితీలతో వారి హృదయాలను జయించాలి.